హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం వెజ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బిర్యానీని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆలూను 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప సగం పైన వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యారెట్, 10 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. 50% వరకు వేగితే సరిపోతుంది. ఆలు, క్యారెట్ ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్, ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, 5-6 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 100 గ్రాముల పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు పెరుగు కొద్దిగా తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ నీళ్లు, 2 గ్లాసుల బాస్మతి రైస్ను కడిగి అరగంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ షాజీరా, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను 80% వరకు ఉడకనివ్వాలి. రైస్ మనకు ఈ విధంగా కొద్దిగా నలిపితే మెత్తగా అవ్వాలి. ఇలా ఉంటే సరిపోతుంది. రైస్ ఈ విధంగా 80% ఉడికిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని నీళ్లు లేకుండా ముందుగా మనం కలిపి పెట్టుకున్న మసాలాలో వేసుకోవాలి. రైస్ని వేసుకున్నాక సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నం ఉడికించుకున్న వాటర్ని 2 గరిటెల వరకు పోసుకోవాలి. తరువాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. తరువాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. నిమిషాల తర్వాత వెజ్ దమ్ బిర్యానీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. రైస్ మనం కరెక్ట్గా ఉడికించుకుంటే ఈ విధంగా పొడి పొడిగా బాగా వస్తుంది. ఈ బిర్యానీని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే రైస్ అంతా బాగా సెట్ అయిపోతుంది, ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీలోకి బిర్యానీ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ బిర్యానీ గ్రేవీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను పచ్చివాసన అంతా పోయి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరిగా వేగకపోతే పచ్చివాసన వచ్చేసి కర్రీ టేస్ట్ అంతా బాగుండదు. పల్లీలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ కలూంజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా ఈ విధంగా బాగా వేగిపోయి ఆయిల్ సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు గ్రేవీ చిక్కగా లేదా పల్చగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత బిర్యానీ గ్రేవీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ గ్రేవీని వెజ్ బిర్యానీతో కానీ, పులావ్లో కానీ, చికెన్ బిర్యానీలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెజ్ దమ్ బిర్యానీ గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.